ఎవరికైతే పితృదోషం ఉంటుందో ఒక అమ్మాయికి ఉంది, అమ్మాయికి భర్త కావాలంటే మరలా పితృదోషం ఉన్న వంశం నుంచే భర్త వస్తాడు తప్పితే వేరే ఇదైతే ఉండదు. అర్థమైందని చెప్పింది మీకు. ఒక అబ్బాయికి ఉంది పితృదోషం, మరలా పితృదోషం ఉన్న వంశం నుంచే అమ్మాయి వస్తుంది భారీగా, లేకపోతే రాదు. అంతేకాకుండా దీంట్లో ముఖ్యంగా అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పి ఒక శాస్త్రం ఉంది మనకి. పూర్వజన్మలో ఏదైతే రుణానుబంధం ఉంటుందో ఈ జన్మలో మనకి వాళ్ళు ఏదో ఒక రూపంలో మన జీవితంలోకి వస్తారు. ఎలా? పశువులు, పెంచుకునేటువంటి కుక్క పిల్లలు ఉంటాయి చూడండి, ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, పిల్లులు ఉంటాయి, కొంతమంది నానా రకాల జంతువులు పెంచుకుంటుంటారు. ఇవన్నీ పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే ఉండేటువంటి రుణానుబంధం వల్ల మాత్రమే మన జీవితంలోకి వస్తాయి. వాటికి కూడా ఆ దోషాలు ఉంటేనే మన ఇంటికి వస్తాయి, లేకపోతే రావు. వాటికి కూడా జంతువులకు కూడా, ఈవెన్ పెట్స్ చాలా మంది పెంచుతుంటారు కదా, వాళ్ళ జాతకం ఆ పెట్స్ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకోండి, వాళ్ళ ఇంట్లో పిల్లల డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకోండి, సేమ్ ఒకేలాగా ఉంటాయి జాతకాలు రెండు. దాంట్లో ఏమాత్రం కూడా మార్పు జరగదు. వాటికి కూడా జాతకాలు చూడాలా? ఉంటాయి. అంటే మొట్టమొదటిగా రుణానుబంధంలో చెప్పింది పశువుల్ని. పశు పత్ని సుతాలయ, భార్య. ఇందాక నేనేం చెప్పాను, భార్యాభర్తలకి సేమ్ దోషాలు ఉంటేనే ఒకటవుతారని చెప్తున్నాను, అవునా? సుతాలయ పిల్లలు, తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వస్తాయా? ఆటోమేటిక్. సో ఆ జీన్స్ అనేది చూస్తున్నారు కదా, అలానే గ్రహస్థితి కూడా అవే దోషాలు వస్తూ ఉంటాయి. ఈ ముగ్గురు కూడాను రుణానుబంధం ఉంటేనే మన జీవితంలోకి వస్తారు. అలా కాకుండా నా రీసెర్చ్ ప్రకారం నేను తెలుసుకున్న దాని ప్రకారం ఎవరైతే స్నేహితులుగా ఉంటారో, ఎవరైతే పరిచయస్తులు అవుతూ ఉంటారో వాళ్ళకు కూడా ఆ దోషాలు ఉంటేనే వీళ్ళకి పరిచయం అవుతారు, లేకపోతే కారు. స్నేహితులు కూడా. ఇంకా డీప్గా ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. ఇప్పుడు నాకే పితృదోషం ఉంది అనుకుందాం, నాతో జ్యోతిష్యం చెప్పించుకోవాలని నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి పితృదోషం ఉంటేనే నా దగ్గరకు వస్తారు, లేకపోతే రారు. వినడానికి కామెడీగా అనిపిస్తుంది కానీ నిజమమ్మా. ఇది ఒకటి కాదు, నేను గత దాదాపు 6.5-7 సంవత్సరాలు ఈ విషయం గురించి నాకు రాని భాషల్లో కూడా వేరే రాష్ట్రాలు వెళ్ళి తెలుసుకొని వచ్చినటువంటి విషయం ఇది. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఇట్లా కొన్ని అంటే ఇది మన రాష్ట్రంలోనే ఉందా, మనకే సంప్రదించిందా, ఎలా ఉంది అసలు ఏంటి అని చెప్పి దాని గురించి నేను వేరే రాష్ట్రాలు వెళ్ళి నాకు భాష రాకపోయినా ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకొని దీని గురించి మొత్తం రీసెర్చ్ చేసుకొని ఒక పుస్తకం లాగా తయారు చేసుకున్నాను ఈ విషయాన్ని. అంటే మన రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో అంటే ప్రాంతాన్ని బట్టి మారిపోతాయి. మారదు అని చెప్పడానికి నేను ఇన్ని రాష్ట్రాలు తిరిగాను. ఎవరికైనా మానవాళికి ఒకటే ధర్మం, మనుషులంతా ఒకటే ధర్మం, కాబట్టి ఈ ధర్మం ఒకటేనా కాదా అని చెప్పి ప్రూవ్ చేయడం కోసమే కొన్ని రాష్ట్రాలు తిరిగి కొంతమంది జాతకాలు తీసుకొని కొన్ని వందల జాతకాలు, వందలు కూడా కాదు, వేల జాతకాలు ఫ్రీగా చెప్పాను నేను. దేనికంటే నాకు కావాల్సిన కంటెంట్ కావాలి. నేను ఏదైతే రీసెర్చ్ చేస్తున్నానో నాకు ఆ విషయం పూర్తిగా తెలియాలి అంటే నాకు డబ్బులు ఇస్తేనే చెప్తాను అంటే అది కాదు కదా. నేను ఫ్రీగా కొన్ని వేల జాతకాలు చెప్పుకుంటూ దీంట్లో ఉన్న ఇదేంటి అని చెప్పి మొత్తం ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. ఇంతే కాకుండా ఈ జ్యోతిష్యం, స్నేహితులు, పిల్లలు, భార్య, భర్త ఇవన్నీ తీసి పక్కన పెడతాం. దీంతో పాటు ఇంకో దోషం కూడా ఉంది, ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో పితృదోషం మరియు స్త్రీ శాపం. స్త్రీ శాపం కూడా వంశ పరంపరగా వస్తూ ఉంటుంది. అది ఎలా సాధ్యమవుతుంది? దీంట్లో ముఖ్యంగా ఏంటంటే శాస్త్రంలో ఏం చెబుతుంది, ఆడవాళ్ళ చేత కన్నీరు పెట్టించవద్దు అనేది శాస్త్రం చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కదా. అది తండ్రి వల్ల కూతురు కావచ్చు, తల్లి వల్ల కూతురు కావచ్చు, అత్త వల్ల కోడలు కావచ్చు, భర్త వల్ల భార్య కావచ్చు, ఆడపడుచుల వల్ల వదిన కావచ్చు, మరిది వల్ల వదిన కావచ్చు, బావగారి వల్ల మరదలు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళని ఏడ్పించవద్దు అనేది ఒక శాస్త్రం మనకి. ఇప్పుడు మనం ఈ స్త్రీ శాపం దీని గురించి పెద్దగా మాట్లాడుకునే ముందు ఒక్క మాట చెప్తాను. ఏదైనా ఒక విలేజ్కి వెళ్తే బాగా బ్రతుకున్న ఫ్యామిలీ చితికిపోయి ఉంటుంది. ఎందుకయింది ఇలా అని అడిగితే ఒక్క మాటలో చెప్పేస్తారు ఊళ్ళో జనాలు. జాతకాలు ఇవన్నీ తీసి పక్కన పెడదాం, ట్రాష్ అనుకుందాం, ఆడవాళ్ళు ఉసురు పోసుకున్నారు అందుకని ఇట్లా అయ్యారని చెప్తారు. చాలా చోట్ల వింటాం. అవునా? బాగా బ్రతికిన ఫ్యామిలీ కూడాను చితికిపోయి చివరికి రోడ్డు పాలవుతుంటారు, వీధి పాలవుతుంటారు. దేనికి అంటే ఆడవాళ్ళ ఉసురు పోసుకోవడం. ఎక్కడైతే ఇంట్లో ఆడవాళ్ళు కన్నీరు పెట్టారో ఆ కన్నీటి బొట్టు మహాసముద్రమై వంశం మొత్తాన్ని మింగేస్తుందని చెప్తాను. ఆడవాళ్ళని ఏడ్పించిన మనోక్షోభ చూడండి, ఇప్పుడండి తగ్గినాయి. పూర్వకాలంలో
ఆ కోడలని కిరసనాయలు పోసి తగలబెట్టడాలు, గ్యాస్ సిలిండర్లు పెట్టి తిప్పి తగలబెట్టడాలు, ఉరి వేసి చంపేయడాలు, ఇలాంటి హింస ఎక్కువగా ఉండేది, విపరీతంగా ఉండేది. ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ బాగా పటిష్టంగా ఉంది కదా, ఈజీగా తెలుసుకోగలుగుతుంది కదా, శిక్ష వాళ్ళకి పడుతుంది కదా, అందువల్ల కాస్త తగ్గినాయి. కొంచెం ఫ్రెండ్లీ నేచర్ కూడా పెరిగింది. అత్తా కోడల మధ్య ఫ్రెండ్లీ నేచర్ అనేది పెరిగింది. ఆ తల్లి కూతుళ్ళు లాగా మూవ్ అవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా భర్త ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల కూడా భార్య మనోక్షోభపడుతూ ఉంటుంది. అలాగే పూర్వకాలంలో ఓ మాట చెప్పాలంటే అది ఒక వెధవ డిగ్రీ లాగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. భార్య ఇంట్లో ఉండగా ఇంకో పెళ్లి చేసుకోవడం అంటే వాడేదో అది పెద్ద ఒక ఇదో గొప్ప అనుకుంటాడు. కానీ ఇంట్లో ఉండేటువంటి స్త్రీ ఎంత బాధపడుతుంది కదా. ఈ స్త్రీ శాపం అనేది ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు కూడా సూసైడ్ చేసుకోవటం, హత్యలు చేయటం, ఇలాంటి కారణాల వల్ల ఎవరైతే చనిపోయారో ఆడవాళ్ళు, వాళ్ళ శాపమే వీళ్ళకి వంశపరంపరగా స్త్రీ శాపంగా వస్తుంది. తప్పనిసరిగా స్త్రీ శాపం, పితృదోషం రెండు తప్పనిసరిగా వంశపరంపరగా వస్తాయి. మరి స్త్రీ శాపాన్ని ఎలా కనుక్కోవాలి జ్యోతిష్ శాస్త్రంలో అంటే ముఖ్యంగా శుక్ర కుజుల కాంబినేషన్, వాళ్ళిద్దరు కలయిక, వాళ్ళిద్దరు కలిసి ఉన్నా, శుక్రస్థానంలో కుజుడు కానీ కుజస్థానంలో కానీ శుక్రుడున్నా, శుక్రుడు కుజుడు ఎదురెదురుగా సమసప్తకాల్లో భావస్థితిలో ఉన్నా, లేదా 12వ స్థానంలో అంటే కుజుడికి 12వ స్థానంలో శుక్రుడు, లేదా శుక్రుడికి 12వ స్థానంలో కుజుడు, లేదా కుజుడికి 6వ స్థానంలో శుక్రుడు, శుక్రుడికి 8వ స్థానంలో కుజుడు ఉన్నా, లగ్న ద్వాదశంలో శుక్ర కుజులు కలిసి ఉన్నా, లగ్నంలో కలిసి ఉన్నా, కుజస్థానంలో శుక్రుడు ఉన్నా తప్పనిసరిగా స్త్రీ శాపం ఉండి తీరుతుంది 100% వాళ్ళకి. ఈ గ్రహస్థితి వల్ల 100% జరిగి తీరుతుంది. దీనివల్ల ఏమిటి, దీనివల్ల ఏం తెలుసుకోగలుగుతాము అంటే ముఖ్యంగా పూర్వీకుల్లో వికళత్రయం, రెండో వివాహం అయినటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ గ్రహస్థితి వల్ల. ఎందువల్ల అవుతుంది, ఆడవాళ్ళ ఉసురు పోసుకోవడం వల్ల ఎక్కడ కూడా ఫ్యామిలీ లైఫ్ ఎక్కడ సెట్ అవ్వదు. అది భవిష్యత్ తరాలకి శాపంగా మారుతూ ఉంది. ముఖ్యంగా ఈ స్త్రీ శాపం వల్ల ఏమవుతుంది, పితృదోషం వల్ల ఏం జరుగుతుంది అసలు ముఖ్యంగా పిల్లల్లో అంటే ఫస్ట్ సంతానం కలక్కపోవటం, కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా ఉండకపోవటం, ఆరోగ్యవంతంగా ఉన్న దుర్వ్యసనాల పాలవటం, దుస్నేహాల పాలవటం, వివాహం చేసినా కలిసి ఉండలేకపోవటం, వీళ్ళకి ఇష్టం లేనటువంటి వివాహం చేసుకోవటం. లవ్ మ్యారేజ్ నేను తప్పని చెప్పటలా, ఎప్పటి నుంచో ఉంది. కానీ తల్లిదండ్రుల్ని బాధ పెట్టి చేసుకోవడం కూడా తప్పే కదా. అక్కడ కొడుకు కూడా తల్లి కంటి నీరుకి కారణం అవుతున్నాడుగా ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ద్వారా, తప్పనిసరిగా అది కూడా స్త్రీ శాపమే కదా. సో ఇదంతా కూడాను స్త్రీ శాపం వల్ల వస్తాయి. అలాగే ముఖ్యంగా ఏ ఉద్యోగంలో స్థిరంగా ఉండలేకపోవటం, చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత పదవి ప్రమోషన్స్ లేకపోవటం, చేస్తున్న వ్యాపారం నష్టం రావటం, ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రాకపోవటం, మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పించడం ద్వారా ఇబ్బందులు పడటం, ఈ షేర్ మార్కెట్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటి వాటిలో ఎక్కువగా ఇబ్బంది పడటం, ఇవన్నీ కూడా కేవలం స్త్రీ శాపం పితృదోషం వల్ల మాత్రమే జరుగుతూ ఉంటాయి. అంటే లైఫ్లో ఎక్కడ ఎదుగుదల ఉండదు, ఉన్నట్టుండి ఒక పీక్ స్టేజ్కి వెళ్తారు, టప్ అని కింద పడిపోతుంటారు, మళ్ళీ పైకి లేస్తుంటారు, మళ్ళీ కింద పడిపోతుంటారు. అప్ అండ్ డౌన్స్ తప్పితే అక్కడ కూడా స్టేబుల్గా లైఫ్ అనేది ఎక్కడ కంటిన్యూ అవుతూ ఉండదు వీళ్ళకి. ఇవన్నీ కూడా కేవలం ఈ పితృదోషాలు స్త్రీ శాపాల వల్ల మాత్రమే వస్తాయి. అంత విపరీతమైనటువంటి దోషాన్ని కలిగినటువంటి వంశాలకి తప్పనిసరిగా ఈ బాధలు మాత్రం ఇప్పుడున్న జనరేషన్లో నిజంగా మాట చెప్పాలి అంటే 90 వరకు పుట్టినటువంటి వాళ్ళకి కొంతవరకు పితృదోషాలు స్త్రీ శాపాలు ఉన్నాయి. 90 తర్వాత 90 నుంచి 2000 వరకు పుట్టిన వాళ్ళకి ఒక మోస్తరుగా ఉన్నాయి, పర్లేదు 50%. 2000 నుంచి పుట్టిన ప్రతి పిల్లలకి పితృదోషాలు ఉన్నాయి 100%. ఎందుకని ఎక్కువ అవుతున్నాయి అంటే గ్రహస్థితులు. మరి పూర్వీకులు చేసిన పాపాలు ఏముంటాయి? ఇక్కడ చాలా మంది కూడా అడుగుతుంటారు, మా పూర్వీకులు ఎవరో పాపం చేస్తే తప్పు చేస్తే మేమెందుకు అనుభవించాలి కదా. పూర్వీకులు ఆస్తి ఇస్తుంటే తీసుకుంటామా లేదా? ఆస్తి తీసుకుంటాం కానీ పాపాలు శాపాలు తీసుకోవాలి అనిపిస్తుంది ఇట్లాంటప్పుడే. కానీ ఇక్కడ ఆస్తి వచ్చినా రాకపోయినా చేసిన పాపాల ప్రభావం మాత్రం తప్పనిసరిగా వంశం మీద పడుతూనే ఉంటుంది. ఇక్కడ మనం కొన్ని పరిహారాలు ఉంటాయి, వీటికి కూడా ఇవి చేస్తారు. నేను పరిహారం చేశాను, నాకు కర్మ విముక్తి, కర్మ అంటాం మనం. ఇప్పుడు మనం కొంతమంది హోమాలు యాగాలు చేస్తుంటారు నాన్న, ఓ లక్షల కోట్లు, వందలు వేలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి యాగాలు చేస్తుంటారు. ఎన్ని చేసినా మాకు ఫలితం రావట్లేదండి. ఎందుకు వస్తుంది?
కర్మ అనేది మన వంటిని పట్టుకొని పీడిస్తుంది, మన వంటిని ఇంటిని పట్టుకొని పీడిస్తుంది. ఇప్పుడు వంటి నిండా బురద పూసుకొని మంచి బ్రాండెడ్ షర్ట్ వేసుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. శుభ్రంగా స్నానం చేసి ఒక టవల్ కప్పుకున్నా హ్యాపీగా ఉంటుంది. అవునా? అవును. అంటే ఇక్కడ కర్మ విముక్తి జరిగిన తర్వాత మీరు చేసేటువంటి ఎలాంటి పూజకైనా ఫలితం సంపూర్ణంగా వస్తుంది. కర్మ మీకు ఒంటి నిండా ఇంటి నిండా ఉన్నప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసినా దాని ఫలితం దక్కట్లేదు. మరి అది పోవడానికే కదా ఈ పూజలు ఇవి చేసేది. చేయాలి, చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో కూడా ఇంకొక ఇది కూడా ఉంది. ఇప్పుడు నేను పూజ చేశాను, అయిపోయింది, నా కర్మ విముక్తి జరిగింది, ఎన్నో తరాల నుంచి వస్తున్నటువంటి పాపం మొత్తం పోయింది, కర్మ విముక్తి జరిగింది, దానివల్ల నా పితృదేవతలందరూ కూడా స్వర్గ నరక ప్రాప్తి పొందారు, బాగున్నాను. ఇప్పుడు నేను చేశాను, నా కొడుకు ఇంకొక అమ్మాయిని ఎవరినైనా ఏడ్పించాడు, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్. ఇంతవరకు జరిగిన దానికి మనం పరిహారం చేసాం, ఆకలేసిన దానికి మాత్రమే భోజనం చేసాం, రేపు ఆకలేసే దానికి వాళ్ళు తినం కదా. అవునా? రేపు ఆకలేసి తింటే మళ్ళీ కంచం ఎంగిల్లే. అంతే. అవునా? ఇప్పుడు మనం భోజనం చేసేటప్పుడు ఉంటుంది నాన్న, పాత్ర శుభ్రంగా కడుక్కొని పచ్చడి అనేది తిన్నా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. కడగకుండా పంచభక్ష పరవణాలు పెట్టుకొని తిన్నా కూడా ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు, తినలేం కదా. అలానే కర్మ మొత్తం మనకు పట్టుకొని ఉన్నప్పుడు ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా దానివల్ల నిరుపయోగం.